ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు భారత్కు షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయమైంది. ప్రాక్టీస్ చేస్తుండగా అతడి కుడి మోకాలికి గాయం కాగా తొలి వన్డేకు అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా చెప్పాడు. ఇక నాగపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా ఇంగ్లాండ్ జట్టులో బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బేతెల్, బ్రైడన్ కేర్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్ ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున 2 ప్లేయర్లు వన్డేల్లో అరంగేట్రం చేశారు. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణాలు డెబ్యూ చేశారు. వీరిద్దరూ ఇప్పటివరకు భారత్ తరఫున టీ20లు, టెస్టులు మాత్రమే ఆడారు. ఈ మ్యాచ్తో వన్డేల్లోకి కూడా వచ్చేశారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే చివరి సిరీస్ ఇదే. దీంతో ఈ సిరీస్ ద్వారా కోహ్లీ ఫామ్ అందుకుంటాడని అంతా ఆశించారు. కానీ కోహ్లీ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. అతడు రెండో వన్డేకు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇక మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. శుభ్మన్ గిల్ మిడ్లార్డర్లో బ్యాటింగ్కు రానున్నాడు. ఇక టీ20 సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్న తుది జట్టులో మాత్రం అవకాశం కల్పించలేదు. హర్షదీప్ సింగ్కు సైతం తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా భారత జట్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి ఉన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.